అందరికీ నమస్తే, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనము నాగార్జున యాదవ్ వైసీపీ యువనేత. ఎందుకు ఈ మాట నేను ప్రస్తావిస్తున్నాను ఇతని గురించి ప్రత్యేకంగా అంటే, ఇతని చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఏంటి అంటే ఆ వ్యాఖ్యలు ఏంటంటే, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ జొమాటో బాయ్స్ స్విగ్గీ బాయ్స్తో కంపారిజన్ చేస్తూ వాళ్ళకన్నా తక్కువ అని, వాళ్ళకంటే తక్కువైన వ్యక్తి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇదంతా జరిగింది అనేది మనము నెక్స్ట్ మాట్లాడుకుందాం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడడం జరిగింది? చంపేస్తామన్న విధంగా మాట్లాడడం జరిగింది. మరి ప్రజలు ఎందుకు ఈ అంశాలు మాట్లాడాల్సి వచ్చింది? నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి వైసీపీ యువనేత. సరే, ఒకవేళ నువ్వు మాట్లాడినప్పటికీ ఇతనిని ఏ ఛానల్లో డిబేట్లో కూర్చోబెట్టి మాట్లాడారు? సాక్షి ఛానల్. మరి ఇది సాక్షి ఛానల్లో ఆ డిబేట్ చేసినటువంటి వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మరి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు కానీ ఎవరు దొరకలేదా? అంటే మీ పార్టీ ఛానల్లో, అంటే సాక్షి ఛానల్లో కూర్చొని ప్రజల తరపున మాట్లాడడానికి ఇంకెవరు దొరకలేదా? ఇలాంటి ఉన్మాదుల్ని, ఇలాంటి సైకోలను ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా దీనికి బాధ్యులే. మరి ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలో అటు తెలంగాణ ప్రభుత్వంలోనూ, అంటే తెలంగాణ ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ గాలింపు చర్యలు మొదలుపెట్టారు తెలంగాణ ప్రభుత్వ పోలీసులు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి, దాదాపు దేశంలోనే 175 సీట్లకు గాను 164 సీట్లతో, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కారణంగా, అంటే ప్రజల చేత సంపూర్ణంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము 93% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి కూటమి ప్రభుత్వం అభ్యర్థి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా శోచనీయం. మరి 11 సీట్లు వచ్చినా కూడా అయ్యే బూతు మాటలు, అయ్యే హేయమైన చర్యలు, అదేవిధంగా ఇంతటి తీర్పు ఇచ్చినా కూడా వైసీపీ యువనేతల్లో కానీ ఎవరు, అంటే అందరినీ అనట్లేదండి, ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో, ఎవరైతే సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళందరినీ ఖండించాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి పైన సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మీ అందరి కోసం గుర్తుకు చేస్తూ ఉన్నాను. ఇదే నంద్యాల ఉప ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేయాలి చంద్రబాబు నాయుడును అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇది ఎంతవరకు సమంజసము? తన తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఇంత కుటుంబ సభ్యులను హేళన చేసిన, కుటుంబ కులాన్ని దూషణ చేసిన, అటు వ్యక్తిగతంగా ఇంట్లో ఆడవారి పట్ల అసభ్యంగా బిహేవ్ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఇలాంటి విషయాలను, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలను ఖండించకపోవడం చాలా శోచనీయం. మరి భవిష్యత్తులో ఇదే తరహాలో సాక్షి ఛానల్లో కంటిన్యూ అయితే సాక్షి ఛానల్ క్లోజ్ అవుతుందా అనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో కూడా సాక్షి ఛానల్కు సంబంధించి ఇది అక్రమంగా పర్మిషన్లు లేకపోయినా నడుపుతున్నారు ఈ ఛానల్ అని చెప్పేసి గతంలో కొన్ని తీర్పులు రావడం జరిగింది. మరి ఇంత జరిగినాక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఛానల్స్ను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అనేది టీడీపీ కార్యకర్తలు మండిపడతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి, నాగార్జున యాదవ్ వైసీపీ యువనేత అని చెప్పేసి అటు జనసేన కార్యకర్తలు కానీ, ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ, అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు కూడా గట్టిగా కోరుతూ ఉన్నారు. ఇలాంటి వారికి దేహశుద్ధి చేయకపోతే సమాజంలో, ఆంధ్రప్రదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి స్ఫూర్తినిస్తాయి ప్రజాస్వామ్యానికి? ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించినట్లయితే మరి ఇదే నాగార్జున యాదవ్ అనేటువంటి వైసీపీ నేతను జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పెట్టాలని ఒకానొక సమయంలో అనుకున్నారట. మరి ఇది ఎంతవరకు
మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకొని వస్తున్నారు అంటే ఉన్మాదులనా, లేకపోతే సైకోలనా, సమాజంలో మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులనా? మరి ఇలాంటి వ్యక్తులను ఎలా ఖండించాలి అని చెప్పేసి నేను కూడా గట్టిగా కోరుతా ఉన్నాను. మా మీడియా ముఖంగా కూడా గట్టిగా కోరుతా ఉన్నాను. మీరు చర్యలు తీసుకోకపోతే, మీరు ప్రతిదానికి మంచితనానికి పోతే, ప్రతిదీ మనం వద్దు అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇలాంటి వ్యక్తులు వస్తూనే ఉంటారు. దీనికి అంతం పలకాలి, ఏదో విధంగా అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అటు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా కోరుతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం మీ అందరికీ తెలిసిన విషయమే. అటు కేసీఆర్ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆరోపణలకు పోవద్దండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైపోయింది, హేళన చేస్తున్నారు. రాజధాని రాష్ట్రం లేనని చెప్పేసి హేళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేని రాష్ట్రం అని చెప్పేసి మరలా హేళనకు దిగుతూ ఉన్నారు పక్క రాష్ట్రాల వారు. దయ ఉంచి ఇలాంటి హేయమైన చర్యలు, ఇలాంటి వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు మేము మా తరపు నుంచి కూడా ఖండిస్తూ ఉన్నాము. మరి ఇలాంటి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తిని మరి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినట్లయితే ప్రజలు ఎటువంటి పరిస్థితిలో, ఇప్పుడే 11 సీట్లు ఇచ్చారు, ఇంకా రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్ కూడా వస్తుందో లేదో పరిస్థితి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్లో నెలకొంది. మరి ఆలోచించండి ప్రజలారా, నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు మీ అందరికీ సమంజసమా లేదా అనేది మీ కమెంట్ రూపంలో తెలియజేయండి. సో మా మీడియా ముఖంగా మేమైతే దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన విషయం కాబట్టి అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా కోరుతా ఉన్నాం.